హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మా ఆడపడుచు అండి తన సారీ ఇచ్చిందండి. అదే వాళ్ళు పాపకండి, ఇది మా ఆడపడుచు పాపకి లాంగ్ ఫ్రాక్ కుట్టముంది. సారీ మొత్తం ఇలా వచ్చిందండి. పైట్ చెంగు అయితే ఇలా వచ్చిందండి. ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇది బ్లౌజ్ పీస్ సపరేట్ చేసి ఇది పై బాటం కట్ చేద్దామండి. 11:30 తీయాలండి. 51లో 12:30 తీసిస్తే 38:30 అండి. ఇప్పుడు 38:30 కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఒక ½ ఇంచి ఇది మడుపుకి వెళ్ళిపోయిద్ది కింద. 38:30 అండి కరెక్ట్గాను. 38:30కి ఖర్చులతో సహా 40 కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసి సపరేట్ చేసుకోవాలండి. ఇది అంటే కిందకి ఇది 3 మీటర్లున్నారండి. ఇది దీనికి ఏమొచ్చి నేను లైనింగు 3 మీటర్లు అండి తీసాను. ఇది ఫాలిస్ట్ లైనింగ్ అండి. ఇది తీసింది, అది ఆన్ చెయ్యనే. టోటల్ అండి పొడవు నేనైతే ఇలా బుక్ మీద రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. టాప్ పొడవు 51 అండి. 51 అయ్యేటప్పుడు దీనికి జాకెట్ పొడవు 51లో 12:30 తీసేయాలండి. నేనైతే పెద్ద తాన్ తీసుకుంటానండి. ఇది లైనింగ్ అయితే ఇది 4 మీటర్లు ఉండిద్ది. ఇది బ్లౌజ్ పీస్కి అండి, పైన ఫ్రాక్కి పై బాటంకి ఇది కటింగ్ చేయాలండి. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేద్దాం. దీనికి కిందకైతే ఫ్రాక్కి లైనింగు అదే పాలిస్టర్ తీసుకున్నాను కదా. అదే పై ఫ్రాక్ అయితే కనుక పై బాటంకి ఇది కాటన్ లైనింగ్ అండి. ఇది బ్లౌజ్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కట్ చేసేద్దాం ఫస్ట్. నేనైతే టేప్ అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. టేప్తోనే డ్రాయింగ్ ఇలా గీసేస్తున్నాను. తను హ్యాండ్ పొడవు 9 ఇంచెస్ అండి. ఒక ½ ఇంచి ఖర్చు కుంచుదాం. అదే హ్యాండ్ లూజు 12 సగం అంటే ½ అంటే 6, ఒక 2 ఇంచెస్ ఖర్చు కుంచుకోవాలండి. అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డౌన్కి షేప్ తీయాలి కదండి, చెమక షేపు. దీనికి 2.5 పెట్టానండి. 2.5కి ఇలా షేప్ తీసుకుంటే మనకి ఇక్కడ చెమక భాగంలో నుడత అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ పెట్టుకోవాలండి. టక్స్ పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు అర్థమయ్యిద్ది అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్గా అర్థమయ్యిద్దండి. ఇది ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ షేప్ అనమాట. ఇవి ఫ్రంట్ షేపు ఈ 2 పీస్ పక్కకు తీసేసి ఓ 2 పీస్ ఇలా ఫ్రంట్ షేప్ ఇలా కట్ చేసేవాళ్ళండి. ఫ్రంట్ షేప్ ఇలా కట్ చేసేసి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలండి. మన పొడవు 12.5 ఇంచెస్ కదండి. ఫ్రాక్ అదే పై బాటంకి పై టాప్ కండి. ఇప్పుడు ఖర్చుకి 1 ఇంచెస్ ఇలా డ్రా చేయాలండి.
స్కేల్తో డ్రా చేసుకుంటే కొత్త వాళ్ళకి అర్థమైద్దండి. నేనైతే కనుక టేప్తోనే యూజ్ చేస్తానండి, నాకు అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు 12.5 అండి పొడవు తీసుకోవాలి. కాటన్ కదా, ఒక 1/2 ఇంచి ఖర్చు తీసుకోవాలి. అలాగే చెమక డౌను 6 ఇంచెస్ అండి. షోల్డర్ 6.5 అండి. బాడీ వెడల్పుగా ఉండే వాళ్ళకి కొంచెం అదే 13 ఇంచులు పెట్టాలి. షోల్డరు అదే బాడీ తక్కువగా ఉండే వాళ్ళకి 12 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇక్కడ ఇదే తెలుసుకుంటే కనుక సింపుల్గా మన కటింగ్ అనేది కొత్త వాళ్ళకి ఈజీగా కట్ చేసుకోవచ్చు. చెమక డౌన్ అయితే కనుక ఇక్కడ 1/2 ఇంచి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఉంచాం కదా, ఈ ఖర్చు దగ్గర నుంచి 6 ఇంచెస్ ఇలా పెట్టాం కదా, 1.5 ఇక్కడ లోతు పెట్టుకోవాలండి. ఇక్కడ ఇలా కూడా 2.5 అండి. ఇక్కడ ఇలా కూడా 2.5 ఇలా చూసి మనకు లోతు అనేది ఇలా తీసుకుంటే మనకి చెమకలో అనేది ముడత ఉండదండి. ఇప్పుడు నడుము లూజ్ అండి 30 పెట్టుకోవాలి. 30 అంటే 30లో రెండు భాగం చేయాలండి. 15 కదా, 15లో మళ్ళీ ఒక భాగం 2 భాగాలు చేయాలండి. 2 భాగాలు చేస్తే 7.5 వస్తుంది కదండి. 7.5కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ ఇలా డ్రా చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ అండి ఇది. ఫ్రంట్ నెక్ తనకి ఈ ఖర్చుకి లెక్క వేయకూడదండి. ఇప్పుడు ఖర్చుకి ఇలా వదిలేసి ఫ్రంట్ నెక్ అనేది 5.5 పెడుతున్నానండి. పర్సనాలిటీ ఉండే వాళ్ళకి 5.5 పెట్టాలి. పర్సనాలిటీ తక్కువ ఉండే వాళ్ళకి 5 ఇంచెస్ పెట్టాలండి. ఇక్కడ 2.5 నెక్ వెడల్పు ఇలా డ్రా చేయాలి. ఇలా డ్రా చేసిన విధంగా ఇలా కటింగ్ చేసుకొని ఇక్కడ ఖర్చు దగ్గర ఇలా కట్స్ పెట్టుకోవాలండి. సేమ్ మళ్ళీ ఇదండి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ మళ్ళీ బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ ఇలాగే దీనికి వేసుకొని సేమ్ మార్కింగ్ విధంగా కట్ చేసి ఇవ్వాలి. బ్యాక్ పార్ట్ ఇది. బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసాక ఈ పై పార్ట్ ఇలా తీసివ్వాలండి. ఇది ఇక్కడ కూడా టక్స్ పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ అండి. ఇది బ్యాక్ నెక్ మన ఇష్టం అండి. డీప్ నెక్ కావలిస్తే 9.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 8.5 పెడుతున్నానండి. ఇక్కడ 1/2 ఇంచెస్ ఖర్చు వదిలేసి ఇక్కడ 8.5 పెడుతున్నాను. 2.5 ఇలా డ్రా చేసి పైన ఇలా 2.5 పెట్టాము. కింద కూడా ఇలా డ్రా చేసి 2.5 ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకుందాం. ఒక 1/2 ఇంచి రౌండ్ షేప్ పెట్టేద్దాం. ఇప్పుడు సేమ్ అండి
బ్యాక్ పార్ట్ ఇలా తీసి కటింగ్ చేసుకుందాం. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మెయిన్ క్లాత్ కట్ చేసేద్దాం. ఐరన్ చేస్తే ఈ నుడతలు లేకుండా ఉంటాయండి. నేనైతే కుట్టేటప్పుడు స్ట్రైట్గా పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నార్మల్గానే కటింగ్ చేసేస్తున్నాను, ఐరన్ అయితే చేయలేదు. సేమ్ ఇంతే. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా మెయిన్ క్లాత్తో కటింగ్ చేస్తానండి. ఇప్పుడైతే కనుక ఇప్పుడు హ్యాండ్స్కి మధ్యలో హోల్ పెడదామండి. చిన్నది హోలు ఇగండి. ఇక్కడ 3.5 అండి ఇలా డ్రా చేయాలి. పైనుంచి కూడా ఈ ఖర్చు వదిలేసి ఇక్కడ 3.5 పెట్టానండి. ఈ మధ్యలో ఎంత ఉంది, 2 ఇంచెస్ ఉందండి. ఇక్కడ 1 ఇంచెస్ ఇలా డ్రా చేయాలండి. ఇప్పుడు ఇలా షేప్ అనేది తీసుకోవాలండి. ఈ మధ్యలో హోల్ వస్తుంది. ఈ హోల్కి చిన్న డిజైన్ అయితే మనం చేసుకుందాం అండి. కటింగ్ చేసాక ఈ హోల్ అనేది ఇలా వస్తుందండి. ఈ మధ్యలో చిన్న మోడల్ చేద్దాం అండి. నేనైతే కనుక మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుంటానండి కుట్టేటప్పుడు. అదే కొంచెం సాఫ్ట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ ట్రిప్ బాగా యూజ్ అవుద్దండి. ఇలా అంతే ఫ్రెండ్స్, కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 ఇంచెస్ కుట్టుకుంచుకోవాలండి. ఈ 2 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్కి ఇలా మడప వేసుకోవాలి. మళ్ళీ ఇంతే 3 ఇంచెస్ ఇలా మడప వేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు లైనింగ్ కూడా దీనికి జాయింట్ చేసేయాలండి మెయిన్ క్లాత్కి. ఈ చిన్న కుర్చీలు పెట్టుకోవాలి. లాస్ట్ వరకు వచ్చేసరికి ఇలా 2 సమానం పెట్టేసి ఇలా కుచ్చి పెట్టేసుకొని అండి. ఇదైతే
కిందది రెడీ అయిపోయింది. ఇది లైనింగ్ క్లాత్. ఇది బ్యాక్ పార్ట్ అండి. లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు జాయింట్ చేసేద్దాం. పైపిన్నికి ఇది క్లాత్ అండి. ఇది గోల్డ్ కలర్ వేద్దాం.
షార్ట్ వీడియో పెట్టేద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది టాక్స్ పెట్టాం కదా, ఇది ఖర్చు అనమాట కిందన. ఇక్కడ కదలకనండి, ఇక్కడ పిన్ పెట్టుకోవాలి, సేఫ్టీ పిన్ అంచునెళ్ళి ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ చేసేయాలి. అప్పుడు ఈ రౌండ్ ఇది ఇలా కట్ చేసి చుట్టూ పైపింగ్ వేసుకుంటే సరిపోయింది.
చుట్టూ పైపింగ్ వేసుకోవాలండి. ఇలా ఉంది. ఈ ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ కలిపి ఇవ్వాలండి. ఇలా ఎప్పుడైనా పై బాటంకి కాటన్ వేసుకుంటే మనకు సమ్మర్లో చల్లగా ఉంటుంది. అదే స్పన్ క్లాత్ వేస్తే కనుక సమ్మర్లో ఉండలేదండి. దానికంటే కిందకి మాత్రం స్పన్ క్లాత్ వేయాలి. పై పార్ట్ మాత్రం కాటన్ లైనింగ్ వేయాలండి. ప్యాంట్ అయిపోయాక హ్యాండ్స్ అతికిసుకోవాలండి. హ్యాండ్స్ కూడా జాయింట్ చేస్తాం కదండి. హ్యాండ్స్ అనేవి ఇప్పుడు కొలతల ప్రకారంగా కుట్టించుకుందాం. ముందు తర్వాత కొలతల ప్రకారంగా కుట్టించుకుందాం. సైడ్లో ఇలా ఫేస్ ఇస్తాను. సేమ్ ఇది కూడా ఇలాగే ఇటువైపు అటువైపు ఒక్కొక్క కుట్టు వేసుకొని ఆ తర్వాత బాడీ కొలతలు ఎలా ఉన్నాయో అలా స్టిచ్ చేసుకుంటే సరిపోయింది. పై బాటం ఈ కిందది ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ ఈ రెండు సైడ్కి తీసేసాక ఈ లైనింగ్ రెండు జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ 4 ఒకేసారి జాయింట్ చేస్తే మనం నడిచేటప్పుడు గట్టును తన్నుకొని పడిపోతాం. పైగా నీట్గా రాదు కూడా ఫ్రాకు. లైనింగ్ క్లాత్ మాత్రమే రెండు జాయింట్ చేసుకోవాలి. ఇలా తిరిగేసి మెయిన్ క్లాత్ రెండు కూడా ఇలా జాయింట్ చేసేయాలండి. లాస్ట్ వర్క్ అయితే ఇలా అయిపోయిందండి. ఒక స్టిచ్ చేస్తాను, జాయింట్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ అండి ఇప్పుడు చూసుకోవాలి. మనకి 34 కదా, 34లో 2.5 వస్తుందండి.
ఇటువైపు కూడా ఇచ్చాను అన్న. థ్యాంక్స్. హాయ్ అండి, డ్రెస్ అయితే అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. నేనైతే కనుక ఫ్రంట్ నెక్ ఇలా ఇచ్చానండి మోడలు. చుట్టూ రౌండ్ షేప్ పెట్టేశాను. బ్యాక్ నెక్ రౌండ్ షేప్ పెట్టేసి హ్యాంగింగ్స్ ఇలా పెట్టానండి. 3 టెప్స్ స్టెప్ బై స్టెప్. హ్యాండ్ మోడల్ అయితే కనుక ఇలా స్టిచ్ చేస్తానండి. షార్ట్ వీడియోలో హ్యాండ్స్ పెట్టానండి. సైడ్లో అయితే ఇలా థ్రెడ్స్ ఇలా పెట్టానండి. ఈ హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి. ఇది రెడీమేడ్ డ్రెస్లా ఉందో స్టిచ్చింగ్ డ్రెస్లా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.